హరే కృష్ణ. ఇప్పుడు మనం చాప్టర్ 2 31st శ్లోకం దగ్గరకు వచ్చేసాం. ఈ శ్లోకం నుంచి కృష్ణుడు ఏం చేస్తున్నాడు, టాపిక్ ని షిఫ్ట్ చేసేస్తున్నాడు. దీనికి ముందు అర్జునుడు ఏం చెప్పాడు అంటే, మనం చాప్టర్ 1 లో తీసుకుంటే అర్జునుడు రీజన్స్ చెప్పుకుంటా వస్తున్నాడు. ఇక్కడ ఉన్న వారిని నేను చంపలేను, వీళ్ళతో యుద్ధం చేయలేను, వీళ్ళు నా వాళ్ళు అనే రీజన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ నా భావనలో చిక్కుకుపోయాడు అక్కడ. సో కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ ఆత్మజ్ఞానాన్ని స్టార్ట్ చేశాడు. అర్జునుడు చెప్పిన రీజన్స్ ఏంటి, ఇంకా కృష్ణ ఇది ధర్మం కాదు, నేను ఇలా చంపడం అధర్మం అవుతుంది వీళ్ళందరినీ. అంటే ఇప్పుడు ధర్మ అధర్మ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఇక్కడికి. సో ఇప్పుడు కృష్ణుడు ధర్మ అధర్మాల గురించి, అందులో క్షత్రియ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో 31st చాప్టర్ 2, ఒక క్షత్రియుడిగా నీకు క్షత్రియ ధర్మం మించినది లేదు అర్జున. ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడం కన్నా దానికి మించిన ధర్మం లేదు అని చెప్తున్నాడు. ఫస్ట్ ధర్మం అంటే ఒక క్లారిటీ ఇస్తా. ధర్మం అంటే ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు అంత రిఫైన్డ్ పదాలు వచ్చేసాయి, అన్ని మార్చేసిన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు అన్ని. ధర్మం అంటే రైటియస్ అదంతా కాదు, కానీ ధర్మం అంటే ఒక ఆర్డర్, ఒక డ్యూటీ. అంటే తన నుంచి వేరు చేయలేని ఒక డ్యూటీ ఉంటుంది దేనికైనా కానీ, దాన్ని ధర్మం అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫైర్ ఉంది, అగ్గి ఉంది. అగ్గి చూసారా, వేలు పెడితే కాలుతుంది. అంటే కాలటం అగ్గి యొక్క ధర్మం, అది అగ్గి యొక్క నేచర్. అది ఆ నేచర్ ని మనము అగ్గి నుంచి సపరేట్ చేయలేము. అలా ప్రతిదానికి ఇక్కడ ఒక ధర్మం ఉంటుంది. అంటే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, ఏ దానికైనా తన నుంచి సపరేట్ చేయలేని నేచర్ ని ధర్మం అంటాము. ఇప్పుడు తీయదనం అనేది చక్కెర యొక్క ధర్మం. చక్కెర అంటే తీగనే ఉండాలి. ఆ తీయదనాన్ని మనము చక్కెర నుంచి వేరు చేయలేము. ఈ తీయదనం అనేది చక్కెర యొక్క అస్తిత్వాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తీయదనం అనేది లేకుంటే చక్కెరతో మనకు పని లేదు కదా. ఆ విధంగా దేనికైనా కానీ ఇక్కడ ఒక ఫిక్స్డ్ ధర్మం ఉంటుంది. అంటే కాలంతో, టైంతో పని లేకుండా. చూడండి, ఈ ఫైర్ కేసు తీసుకోండి. ఈ ఫైర్ అనేది కొన్ని ఒక 50 కోట్ల సంవత్సరాల క్రితం కూడా కాలుతుంది కదా, ఇంకో 100 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా కాలుతుంది ఫైర్ అంటే, అంతే కదా. పొద్దున కాలుతుంది, మధ్యాహ్నం కాలుతుంది, రాత్రి అయినా కాలుతుంది, ఏ టైం అయినా కాలుతుంది. అంటే టైంతో సంబంధం లేదు తన ధర్మానికి. ఇంకోటి ప్లేస్, అంటే ఫైర్ అనేది ఎక్కడైనా కాలుతుంది. ఇండియాలో కాలుతుంది, అమెరికాలో కాలుతుంది, యూరోప్లో కూడా కాలుతుంది. అంటే టైంతో, ప్లేస్తో, ఈ ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా తనతో ఎప్పుడూ ఉండే నేచర్ ఒకటి ఉంటుంది ఏ దానికైనా కానీ. అలా ఇక్కడ ఉన్న అన్ని జీవాత్మలకు, ముఖ్యంగా మనిషి శరీరంలో ఉన్న స్పిరిట్ సోల్స్ ఏవైతే ఉన్నాయో, జీవాత్మలు ఏవైతే ఉన్నాయో, వీటికి కూడా ఒక ధర్మం ఉంది. ఏంటా డ్యూటీ? స్వధర్మం. ఈ స్వధర్మం అనేవి 2 రకాలు మళ్ళీ. ఒకటి పరధర్మం, ఇంకోటి అపరధర్మం. పరధర్మం అంటే ఆధ్యాత్మికమైన, అంటే స్పిరిచువల్ డ్యూటీస్. అపర అంటే భౌతికమైన డ్యూటీస్, అంటే మెటీరియల్ డ్యూటీస్ ని అపరధర్మం అంటారు. అంటే ఈ పరధర్మం అంటే ఒక జీవాత్మ ఏ రోజైతే తను ఈ శరీరం కాదు, అంటే తనకి ఈ శరీరంతో ఎటువంటి సంబంధం లేదు అనే అనుభూతి తనకి ఎప్పుడైతే కలుగుతుందో, అంటే తను తనని ఒక ఆత్మ స్వరూపుడిగా రియలైజ్ అవుతుందో, అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తనకి లోపల నుంచి కలుగుతుందో. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అదేదో నేను ఇన్ని రోజులు తప్పులు చేసేసి సడన్ గా ఒకరోజు నా తప్పులని తెలుసుకున్నా, నేను సెల్ఫ్ రియలైజేషన్ అయిపోయింది నేను ఇప్పుడు. అది కాదు సెల్ఫ్ రియలైజేషన్ అంటే. సెల్ఫ్ రియలైజేషన్ అంటే సెల్ఫ్ అంటే ఆత్మ, రియలైజేషన్ అంటే అనుభూతి అని చెప్పొచ్చు. అంటే ఆత్మ అనేది తను ఈ దేహం కాదు, నేను లోపల ఉన్న కాన్షియస్ ని, ఆ కాన్షియస్ అనేది నా నేచర్, నేను లోపల ఉన్న స్పిరిట్ సోల్ ని అనే అనుభూతి తనకి ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు హీ రియలైజెస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సోల్, నాట్ దిస్ బోన్స్ అండ్ ఫ్లెష్. అప్పుడు తను ఎప్పుడైతే తను అలా గుర్తిస్తుందో, తన ధర్మం ఏమవుతుంది? పరధర్మం. ఏమొస్తుంది పరధర్మంలో? లవింగ్ సర్వీస్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. కేవలం భగవత్ సేవనే వస్తుంది ఈ పరధర్మంలో. అంటే ఒక ఆత్మ అనేది నిత్యం ఆ భగవంతుడి సేవలోనే ఉంటుంది. ఎందుకు? ఇక్కడ రిలీజ్ అయింది కాబట్టి. ఈ శరీరంతో సంబంధం లేదు ఇంకా తనకి, భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అపరధర్మం. అపరధర్మం అంటే ఏంటి? తనకి ఇంకా రియలైజేషన్ అవ్వలేదు. తను ఇంకా నేనే ఈ బాడీ, ఇది నా లైఫ్, ఇది నా ప్రపంచము, ఈ దృష్టిలో ఎప్పుడైతే జీవాత్మ ఇంకా ఇలానే ఉంటుందో, ఈ పాయింట్ లో కూడా తను చేయాల్సిన ధర్మాలు కొన్ని ఉంటాయి. వాటిని అపరధర్మం అంటాం. అంటే ఏమేమి వస్తుంది దీంట్లో? అంటే ఈ బాడీతో సంబంధించినవన్నీ అపరధర్మమే. అంటే ఫ్యామిలీని చూసుకోవడము, సొసైటీని చూసుకోవడము, కంట్రీకి సేవ చేయడము. ఇప్పుడు హస్బెండ్ అయితే వైఫ్ ని బాగా చూసుకోవడం, వైఫ్ అయితే హస్బెండ్ ని బాగా చూసుకోవడము, పేరెంట్స్ అయితే పిల్లల్ని బాగా చూసుకోవడము, పిల్లలు అయితే పేరెంట్స్ ని బాగా చూసుకోవడము, ఇంకా తన వృత్తి కార్యాలని ఎప్పటికప్పుడు నిర్వర్తించడము. ఇలా 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 ఈ బాడీతో ఏ అయితే సంబంధం ఉన్నాయో ఇవన్నీ ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూ ఉండాలి. ఎందుకు? తనకి ఇంకా ఈ ఆత్మ అనుభూతి ఆ స్టేజ్కి ఇంకా రాలేదు ఈ స్పిరిట్ సోల్ అనేది. కాబట్టి ఈ బాడీతో సంబంధించిన దానికి అన్నిటికీ సేవ చేస్తూ ఉండాలి ఇంకా అది. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు తన ధర్మాన్ని. అర్జున, నువ్వు క్షత్రియుడివయ్యా. ఒక క్షత్రియుడికి తన క్షత్రియ ధర్మాన్ని పాటించడం కన్నా గొప్పదైనది ఏమీ లేదు ఇంకా. క్షత్రియ అంటే ఏంటి? క్షత్ త్రాయతే. ష అంటే ఆపదలు, త్రాయత అంటే కాపాడుట. ఆపదల నుంచి కాపాడే వారిని క్షత్రియులు అంటాం. మనం ఈ రోజుల్లో చూసుకుంటే పోలీసులు, మిలిటరీ, ఆర్మీస్ ఇలా. కాబట్టి అర్జునుడికి ఏం చేస్తున్నాడు కృష్ణుడు ఇక్కడ? తన క్షత్రియ ధర్మాన్ని రికమెండ్ చేస్తున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఓ పార్థ, ఒక క్షత్రియుడికి తన ధర్మాన్ని నిర్వర్తించే ఆపర్చునిటీస్ మళ్ళీ దొరకవయ్యా. ఒక క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయడం అనేది ఒక గొప్పదైన ధర్మం అని తెలుసుకో. ఇలా నీ ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల నువ్వు చేసే ఈ పనులు స్వర్గాలకి దారి తీస్తాయా అని చెప్తున్నాడు. అంతే కదా. ఒక క్షత్రియుడు అనే అతను యుద్ధానికి ట్రైన్ అయి ఉంటాడు. ఆయన దేనికి? తన స్వార్థం కోసం కాదు,
ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే. సో క్షత్రియుడిగా నీ ధర్మాన్ని చేయవయ్యా ఇక్కడ అంటున్నాడు. సో ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఓ అర్జున, ఒక క్షత్రియుడిగా నువ్వు ఇప్పుడు నీ ధర్మాన్ని చేయకపోతే నీవు పాపము చేసిన వాడివైతావు. ఎందుకు? నువ్వు నీ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తున్నావు. అంటే ఒక క్షత్రియుడిగా తన డ్యూటీ పైన చులకన ఉండకూడదు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నువ్వు క్షత్రియుడివి అనే పేరును కూడా కూలిపోతావు సమాజంలో. మరి ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు, జనాలు నేను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని పిలుస్తారయ్యా. ఒక గౌరవప్రదమైన వ్యక్తికి ఈ అపకీర్తి అనేది మరణము కంటే ఘోరమైనది. అంతే కదా. ఎవరు అర్జునుడు అంటే? సాటులేని వీరుడు యుద్ధాలలో. ఏ ఫ్యామిలీకి చెందినవాడు? కురువంశస్థుడు. సో అటువంటి వ్యక్తి యుద్ధం ఆపేస్తే పిరికివాడు అంటుంది సొసైటీ. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఏ మహారథులతో నువ్వు గొప్పవాడివి అని అనిపించుకున్నావో వారే నిన్ను యుద్ధ భూమి నుండి భయపడి పారిపోయాడు అని అంటారు. అలా నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటావు నువ్వు అంటున్నాడు. అంటే ఎలా అని? ఈ దుర్యోధనుడు, కర్ణుడు, ఇంకా వీళ్ళ గురువు ద్రోణాచార్యుడు, వీళ్ళందరి దృష్టిలో అర్జునుడు ఒక పెద్ద ఫైటర్. ఇప్పుడు అటువంటి వ్యక్తి యుద్ధం వదిలేసి పారిపోతే ఏమంటారు వాళ్ళు? మా అందరి నుంచి ఒక్కసారిగా భయపడి వెళ్ళిపోయాడు యుద్ధం నుంచి అంటారు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారయ్యా. దానితో నీ గొప్పతనం అనేది చులకనైపోతుంది. ఇంతకంటే బాధాకరమైన విషయం ఒక క్షత్రుడికి ఏమైనా ఉంటుందా ఇక్కడ? ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని? నువ్వు ఇక్కడ ఫైట్ చేస్తూ ఒక వీరమరణం పొందితే స్వర్గానికి వెళ్తావు, లేకపోతే నువ్వే గెలిస్తే ఇక్కడున్న రాజ్యాలనే అనుభవిస్తావు. సో ఎటు చూసుకున్నా నీకు బెనిఫిటే. అంటే ఏంటంటే దాని మీనింగ్, ఒక క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ, అంటే ధర్మస్థాపన చేస్తూ మధ్యలో తన ప్రాణాన్ని వదిలేస్తే, శరీరాన్ని వదిలేస్తే ఆటోమేటిక్ గా అతను స్వర్గానికి వెళ్తాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మన ఆర్మీ, మన మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తూ మరణిస్తే వాళ్ళకి ఎలా సత్కారాలు చేస్తారు ఇక్కడ. సో అదే విధంగా ఒక క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ధర్మాన్ని స్థాపిస్తూ శరీరం వదిలేస్తే ఆటోమేటిక్ గా తను స్వర్గలోకానికి వెళ్తాడు. సో ఇప్పుడు సపోజ్ అర్జునుడు గెలిస్తే ఏముంది, ఇక్కడున్న రాజభోగాల్ని అనుభవిస్తాడు. సో ఎటు చూసుకునే నీకు బెనిఫిట్ అర్జున. కాబట్టి లేసి యుద్ధానికి రెడీ అయిపోయింది అంటున్నాడు భగవంతుడు. సో ఈ నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో జయాజయో. అంటే ఏంటి? సుఖ దుఃఖాలని, లాభ నష్టాలని, జయ అపజయాలను సమానంగా తీసుకుంటూ నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చెయ్యి. సో ఇలా చేయడం వల్ల నీకు ఈ యుద్ధం నుంచి వచ్చే పాపము అంటదు, అంటే కర్మ అంటదు. అంటే దాని మీనింగ్ ఏంటి? సెల్ఫిష్ గా ఫైట్ చేయకు. ఇక్కడ నీ యుద్ధం అనే కర్తవ్యంలో ఫైట్ చేయి. సో ఎప్పుడైతే నా అనే భావనతో ఒక సెల్ఫిష్ గా మనం ఏమైనా పని చేస్తే మనకి దాని నుంచి వచ్చే కర్మ అంటుకుంటది ఎప్పటికైనా. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాడండి. ఇప్పుడు ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నాడు, తనకి ఇంటి పక్కన ఎవరో నచ్చరు. ఇంటి పక్కన ఉన్నాడు పెద్ద ఎనిమి అతనికి. ఆర్మీ మ్యానే కదా, ఏం ఫైట్ చేస్తే అయిపోతుంది కదా, అంటే కాల్చేసి చంపేయచ్చు కదా. అప్పుడు గవర్నమెంట్ చేస్తుంది, తీసుకెళ్లి లోపలేస్తుంది. కానీ అదే ఆర్మీ మ్యాన్ ఎప్పుడైతే యుద్ధంలో కాలుస్తాడో, అంటే ఎప్పుడైతే యుద్ధంలో చంపుతాడో, ఆ పని చేసినందుకు ఆ పర్సన్ ని కీర్తిస్తారు. అంటే ధర్మం ఆధారంగా, ఒక కర్తవ్యం ఆధారంగా యుద్ధం చేస్తే ఆ కర్మ అంటది మనకి. సో కాబట్టి నీకొచ్చే రిజల్ట్ కోసం ఫైట్ చేయకు అర్జున. ఇది ఇలా నువ్వు చేయడం నీ డ్యూటీ కాబట్టి ఫైట్ చెయ్యి. ఈ రిజల్ట్ తో అటాచ్ అయి ఉండకు అంటున్నాడు. సో ఇలా చేయడం వల్ల అందులోంచి వచ్చే కర్మ, ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో దానికి నువ్వు బాధ్యుడు అవ్వవు. సో ఇక్కడతో దీనికి బ్రేక్ ఇద్దాము. నెక్స్ట్ కృష్ణుడు ఈ రిజల్ట్స్ ఏంటి, రిజల్ట్స్ ఎందుకు అటాచ్ అవ్వకూడదు, ఇదంతా తర్వాత ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ యాక్షన్స్, రియాక్షన్స్ మనకి ఎట్లా లాక్ అయిపోతున్నాం, మనకి ఎట్లా టై అవుతున్నాయి అవన్నీ. సో అలా చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని తర్వాత డీటెయిల్ గా వెళ్తాడు. ఇప్పటికైతే చిన్న బ్రేక్ ఇద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.